నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నాకు ఆ దేవుడు కళారంగం అనేది కళని ఇచ్చిండు. నేను ఈరోజు మా అమ్మ, నాన్న, నా ఫ్యామిలీ బతుకుతున్నారంటే అది ఒక జానపదంతోనే. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నా చేతిలో ఎంతోమంది డాన్సర్స్, డాన్స్ మాస్టర్ అయిన్లు, చాలామంది హీరోయిన్స్ కూడా అయిన్లు పోకు దాంట్లో. మొన్న వెమ్లవాడలో, మా ఊరు కూడా పక్కనే ఉంటుంది కుదురుపాక. వెమ్లవాడలో రెడ్డి లాడ్జ్లో ఒక సంఘటన జరిగింది, మీ అందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఇక్కడ మన ప్రాంతపులు కాదు, వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చిండ్రు. జానపదాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన ఒక గడ్డ మీద, వెమ్లవాడ గడ్డ, ఒక సినార లాంటి వాళ్ళు, మిద్దరాము లాంటి వాళ్ళు, వాళ్ళు జానపదాన్ని ఎంతో గొప్పగా తీసుకుపోయిండ్రు. అలాంటి గడ్డ మీద మీరు వచ్చి ఇక్కడ మాకు ఒక మచ్చ వేసిపోయిండ్రు. ఫోక్ ఇండస్ట్రీ చెప్పిందా మీ ఇద్దరిని ఒకటే రూమ్ తీసుకోమని? ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ నీ భర్త తప్పు చెప్తే ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు అంటున్నావు? నీకేమరిగా ఫోక్ ఇండస్ట్రీ అంటే? చెప్పులు లేకుండా కాళ్ళ గజ్జ కట్టుకొని దుంకాం మేము. తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర చూడు. నువ్వు ఆంధ్ర. నేను ఇప్పుడు ప్రాంతాన్ని ప్రస్తావిస్తలేను, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక తెలంగాణలో ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. ఈరోజు వచ్చి నువ్వు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కమిట్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చూసినావా? బుద్ధి ఉంది అసలు నీకు మాట్లాడడానికి? ఈరోజు కొత్త డాన్సర్లు రావాలంటే భయపడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి, సీన్ సార్ ఇక నుంచి మా అమ్మాయిని మేము పంపించము, మాకు ఫోన్ చేయకుండా అంటున్నారు. ఇదేనా? దయచేసి ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి. శేఖర్ మాస్టర్ చెప్పిండు, ఒకప్పుడు మేము సినిమా ఇండస్ట్రీలో తిరిగితే మాకు కేవలం అవకాశమే లేదు, కానీ ఈరోజు మమ్మల్ని ప్రపంచం గుర్తుపడుతుంది కేవలం ఒక జానపదంతోనే. దయచేసి ట్రోలర్స్ మీ వ్యూస్ కోసం మా బతుకును ఆగం చేయకూడదు.